నమస్తే, వెల్కమ్ టు ఇండియా 360. నేను షీలా. 3616 ఆంక్షలు ఎదుర్కొంటున్న ఇరాన్ అష్టకష్టాలు పడుతోంది. ఈ ఆంక్షల కారణంగా కొత్త హెలికాప్టర్లను, విమానాలను కొనలేని పరిస్థితి ఏర్పడింది. పాత హెలికాప్టర్లను వినియోగించి ఏకంగా ఆ దేశ అధ్యక్షుడిని కోల్పోయింది. ఆధునిక టెక్నాలజీకి దూరంగా ఉంది. అలాంటిది ఏకంగా 21,167 ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇరాన్ కంటే అధ్వానమైన స్థితిలో, దారుణ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉండాలి. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. 2023లో అత్యధికంగా ఆదాయాన్ని పొందుతున్న కంట్రీగా ప్రపంచ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. ఆ దేశం మరేదో కాదు, రష్యానే. 2 ఏళ్లుగా యుద్ధం చేస్తున్న ఈ దేశం 21,000 ఆంక్షలను ఆ దేశం ఎలా తప్పించుకుంది? జీడీపీతో పాటు జీఎన్ఐలో వృద్ధిని ఎలా సాధించింది? వాచ్ ది స్టోరీ. అత్యధిక ఆదాయం రష్యాకు ఎలా సాధ్యం? రష్యా పశ్చిమ దేశాల ఆంక్షలు ఏమయ్యాయి? ఆంక్షలను పుతిన్ ఎలా తప్పించుకున్నారు? కజకిస్తాన్ రాజధాని అస్తానా నగరంలో షాంఘై సహకార సంస్థ వార్షిక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కీలక భాగస్వామి రష్యా కూడా పాల్గొంటోంది. ప్రత్యేకించి రష్యా ఆర్థిక వ్యవస్థపై ఓ అంతర్జాతీయ సంస్థ తాజాగా ప్రశంసలు కురిపించింది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఏ అంతర్జాతీయ సంస్థ రష్యన్ ఎకానమీ గురించి కనీసం ప్రస్తావించలేదు. అలాంటిది ప్రపంచ బ్యాంక్ తాజాగా ప్రశంసలు కురిపించింది. 2 ఏళ్లుగా ఉక్రెయిన్పై రష్యా యుద్ధం చేస్తోంది. యుద్ధంలో మాస్కోను అడ్డుకునేందుకు పశ్చిమ దేశాలు లెక్కలేనన్ని ఆంక్షలతో విరుచుకుపడ్డాయి. అదే రష్యా ఆర్థిక అంచనాలను మించిపోయింది. మరోసారి అత్యధిక ఆదాయాన్ని పొందుతున్న దేశంగా రష్యా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తాజాగా తన డేటా ద్వారా ప్రపంచ బ్యాంక్ స్వయంగా వెల్లడించింది. రష్యా ఆర్థిక వ్యవస్థ మంచి దూకుడు మీద ఉందని తాజా డేటా వెల్లడిస్తోంది. అత్యధిక ఆదాయం పొందుతున్న ఆర్థిక వ్యవస్థగా గతంలోనూ రష్యా ఓసారి నమోదైంది. అది కూడా 2014 సంవత్సరంలోనే. అదే సంవత్సరంలోనే ఉక్రెయిన్కు చెందిన క్రైమియాను రష్యా ఆక్రమించుకుంది. ఆ సమయంలోనూ రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షల కొరడాను చులిపించాయి. ఆ ఆంక్షల భారం మాస్కోపై పడింది. కొన్నాళ్లు ఆంక్షల ప్రభావాన్ని రష్యన్లు ఎదుర్కొన్నారు. గత దశాబ్దంలో ఆంక్షలను రష్యా స్వీకరించింది. స్థిరమైన ఆంక్షలు తప్పించుకునేందుకు మార్గాలను కనుగొంది. ఇప్పుడు తిరిగి ప్రపంచంలోనే అత్యధిక ధనిక దేశాల్లో ఒకటిగా నిలిచింది. వేల ఆంక్షలు ఉన్న రష్యా ధనిక దేశంగా ఎలా ఎదిగింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోబోయే ముందు ప్రపంచ బ్యాంకు తాజాగా ఏం చెప్పిందో చూద్దాం. ప్రపంచ బ్యాంకు తాజాగా అత్యధిక ఆదాయాన్ని పొందుతున్న దేశాల జాబితాను సిద్ధం చేసింది. అది కూడా ఆయా దేశాల తలసరి స్థూల జాతీయ ఆదాయాన్ని బేస్ చేసుకుని ఈ డేటాను రూపొందించింది. స్థూల జాతీయ ఆదాయాన్నే జీఎన్ఐ అని అంటారు. జీఎన్ఐ కూడా జీడీపీ లాంటిదే. అయితే జీడీపీకి జీఎన్ఐకి మధ్య కీలక వ్యత్యాసం ఉంది. జీడీపీ అనేది దేశ సరిహద్దుల్లోని ఆర్థిక వృద్ధిని సూచిస్తుంది. దీనికి విరుద్ధంగా విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని మాత్రమే జీఎన్ఐ లెక్కిస్తుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఏదైనా ఒక దేశం ఇతర దేశాలతో వాణిజ్యం చేస్తే అందుకు ఆయా దేశాలు చెల్లించే నిధులే ఈ జీఎన్ఐ అన్నమాట. విదేశాల నుంచి వచ్చే ఆదాయమే జీఎన్ఐ, దేశంలో వచ్చే ఆదాయమే జీడీపీ. సో రష్యాకు విదేశాల నుంచి వచ్చే ఆదాయం పెరిగిందన్నమాట. రష్యా జీఎన్ఐ పెరుగుతున్నట్లు ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. 2023లో అధిక ఆదాయాన్ని ఆ దేశం జమ వేసుకుంది. తలసరి ఆదాయం $14,000 దాటేసింది. అయితే తీవ్రమైన యుద్ధం చేస్తున్న రష్యాకు ఇది ఎలా సాధ్యమైంది? వాస్తవానికి పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా రష్యా ఆర్థిక వ్యవస్థ మరింతగా క్షీణించాలి, యుద్ధంలో వెనకడుగు వేయాలి. అలాంటిది అత్యధికంగా ఆదాయాన్ని ఎలా రాబడుతోంది? యుద్ధం మధ్యలో ఇలాంటి ఫీట్ ఎలా సాధ్యమైంది? రష్యా తనను తాను మార్చుకుంది. ఆ దేశం యుద్ధకాల ఆర్థిక వ్యవస్థపై ఆధారపడుతోంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి మిలిటరీ సేవలు, ఆయుధాలకు డిమాండ్ పెరగడమే కారణం. ఒకసారి యుద్ధంలో పోరాడుతున్న రష్యన్ సైనికుల గురించి ఆలోచించండి. వారిలో చాలా మంది కొత్తగా నియమితులైన వారే. పెద్ద ఎత్తున దేశంలో సైనిక నియామకాలు జరుగుతున్నాయి. వారికి రష్యన్ ఆయిల్ ఇండస్ట్రీలో పనిచేసే కార్మికుల కంటే ఎక్కువగా వేతనాలను చెల్లిస్తున్నారు. రష్యాలోని పేద ప్రాంతాల్లోని పలువురు సైన్యంలోకి చేరేందుకు ఇప్పుడు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో వారికి మాస్కో భారీగా వేతనాలు చెల్లిస్తోంది. దీంతో ఆ దేశానికి చెందిన నిధులు దేశం నలుమూలలకి విస్తరిస్తున్నాయి. అయితే ఇక్కడే ఓ ఆశ్చర్యకరమైన విషయం ఉంది. అసలు రష్యాకు ఇంత పెద్ద ఎత్తున నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సైనికులకు భారీగా చెల్లించేందుకు నిధులు ఎక్కడివి? అది కూడా తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కొంటున్న దేశానికి ఎలా సాధ్యం?
ఇప్పుడు రష్యా ఆంక్షల పరిధిలో ఉంది. 2022 ఫిబ్రవరి 24కు ముందు రష్యాపై 2695 ఆంక్షలుండేవి. అప్పటికి ఆ ఆంక్షలు ఎక్కువ, కానీ యుద్ధం మొదలైన తర్వాత పశ్చిమ దేశాలు ఆంక్షలతో విరుచుకుపడ్డాయి. ఈ 2 ఏళ్ల కాలంలో ఇప్పటి వరకు ఏకంగా 18,472 ఆంక్షలను విధించాయి. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యధికంగా ఆంక్షలను అనుభవిస్తున్న దేశం రష్యానే. అత్యధిక ఆంక్షలను అనుభవిస్తున్న దేశాల జాబితాలో రష్యా టాప్ లో ఉంది. ఈ 2 ఏళ్లలో రష్యాపై అత్యధికంగా 18,472 ఆంక్షలు ఉన్నట్టుగా Castellum.ai అనే సంస్థ ప్రకటించింది. రష్యాపై ఎక్కువ ఆంక్షలు విధించిన దేశం అమెరికానే. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మాస్కోపై ఏకంగా 4,490 ఆంక్షలను వాషింగ్టన్ విధించింది. అమెరికా తర్వాత అధిక ఆంక్షలను విధించిన రెండో దేశం కెనడా. రష్యాపై 2,952 ఆంక్షలను కెనడా విధించింది. ఆ తర్వాత మూడో స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది. రష్యాపై 2,624 ఆంక్షలను స్విట్జర్లాండ్ విధించింది. EU 2005, ఫ్రాన్స్ 1948, UK 1800, జపాన్ 1275 ఆంక్షలను విధించాయి. ఇందులో వ్యక్తిగత ఆంక్షలు 12,180 ఉండగా సంస్థలపై 5,957 ఆంక్షలు, నౌకలపై 230, విమానాలపై 105 ఆంక్షలు ఉన్నాయి. మొత్తంగా రష్యా 21,167 ఆంక్షలను ఎదుర్కొంటోంది. అత్యధిక ఆంక్షలను ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో రష్యా తర్వాత ఇరాన్ నిలిచింది. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు ఇరాన్పై 3,616 ఆంక్షలుండేవి. 2022 ఫిబ్రవరి 24 తర్వాత 1,539 ఆంక్షలు పెరిగాయి. ఆంక్షల్లో మూడో స్థానంలో సిరియా ఉంది. ఈ దేశంపై ఉక్రెయిన్ యుద్ధానికి ముందు 2,598 ఆంక్షలు, ఆ తర్వాత 257 ఆంక్షలు పెరిగాయి. ఆంక్షల్లో నాలుగో స్థానంలో ఉత్తర కొరియా నిలిచింది. ఈ దేశంపై 2,196 ఆంక్షలు, బెలారస్పై 1,499, మయన్మార్పై 1,009, వెనుజులాపై 748 ఆంక్షలున్నాయి. ప్రధానంగా ఈ ఆంక్షలు రష్యా వాణిజ్యం, ఎగుమతులపైనే పశ్చిమ దేశాలు విధించాయి. కేవలం అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు వారి మిత్ర దేశాలు కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ లాంటివి మాత్రమే ఆంక్షలు జొలిపించాయి. ఈ దేశాల్లో చాలా వరకు ఒకప్పుడు రష్యా ఎగుమతులకు మార్కెట్లుగా ఉన్నాయి. ఆంక్షలను రష్యా స్వీకరించింది. వాటిని తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. అందులో భాగంగా పాత మిత్రులైన చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ వంటి దేశాలతో వాణిజ్యాన్ని పెంపొందించుకుంది. అంతేకాకుండా తటస్థంగా ఉండే భారత్, గల్ఫ్ దేశాలతో పాటు ఆఫ్రికన్ దేశాలకు తన వాణిజ్యాన్ని మళ్లించింది. మాస్కో వ్యూహం ఫలించింది. దీంతో రష్యా వాణిజ్యానికి మళ్లీ రెక్కలొచ్చాయి. గతేడాది ఆల్మోస్ట్ 7% రష్యా వాణిజ్యం పుంజుకుంది. ఇదే రష్యా రాబడి పెరగడానికి మేజర్ కారణంగా నిలిచింది. గతేడాది GNI రేటు ఏకంగా 11% చేరుకుంది. అదే సమయంలో జీడీపీ కూడా గతేడాది 3.6% పెరిగింది. జీడీపీ తక్కువగానే అనిపించొచ్చు, కానీ మాస్కోపై ఆంక్షలు విధించిన దేశాల కంటే రష్యా జీడీపీ వృద్ధి ఎక్కువగానే ఉంది. అమెరికా ఆర్థిక వృద్ధి 2.5%, UK 0.1%, ఆస్ట్రేలియా 3.0% మాత్రమే వృద్ధిని సాధించాయి. అయితే రష్యా మాత్రం 3.6% వృద్ధిని నమోదు చేసింది. క్లియర్ గా చెప్పాలంటే మాస్కో వ్యూహం పనిచేస్తోంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఉంది. రష్యాపై ఆంక్షలు విధించిన ప్రతి దేశం ఇప్పటికే అధిక ఆదాయాన్ని పొందుతున్న దేశాల జాబితాలో ఉన్నాయి. రష్యాను అణిచివేయడానికి చాలా సంపన్న దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అందుకే పుతిన్ ప్రపంచంలోని పశ్చిమ ప్రాంతాలను వదిలేసి గ్లోబల్ సౌత్ పై దృష్టి సారించారు. దీంతో పశ్చిమ దేశాలను అంచనాలను చిత్తు చేసి రష్యా అధిక ఆదాయాన్ని పొందుతోంది.